అంటే పచ్చని కొండలు, జలజల జాలువారే జలపాతాలు, మంచు పర్వతాలు ఇలా ఎన్నెన్నో ఉంటాయి. అందుకే ఖాళీ సమయం దొరికితే చాలు చాలా మంది టూర్ ప్లాన్ చేస్తూ ఉంటారు. మంచు పర్వతాలు వంటి సహజ సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ ప్రశాంతతను అనుభవించేందుకు చేసే ఒక ప్రయాణం ఖాళీ సమయం దొరికినప్పుడు చాలా మంది ప్రజలు పర్యాటకాన్ని ప్లాన్ చేసుకుంటారు. ఇది జీవితంలో ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి, ప్రకృతి అందాలను చూడడానికి ఒక గొప్ప మార్గం. అయితే టూరిజం గురించి ఇది నాణేనికి ఒకవైపు మాత్రమే. కానీ ఇంకొకటి కూడా ఉంది. అదే రామ్ గోపాల్ వర్మ సినిమాల అతి భయానకంగా అణువణువున మృత్యువును ప్రతిధ్వనించేలా ఎటు చూసినా ఇలా మార్మికమైన నిశ్శబ్దంతో లోపల ఏదో భయాన్ని దాచుకున్న భవనాలు, కొండలు, నిర్మాణాలు, అలనాటి కట్టడాలు, వీటిని చూడడానికి వెళ్లడమే డార్క్ టూరిజం. దీనికి వెళ్లడానికి కూడా చాలా మంది యువత ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. అసలు ఈ డార్క్ టూరిజం అంటే ఏమిటి, మన దేశంలో ఎక్కడెక్కడున్నాయి, ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి అనే తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం. డార్క్ టూరిజం అంటే విపత్తులు, విషాదాలు, మరణాలు లేదా హింస వంటి సంఘటనలు జరిగిన ప్రదేశాలను సందర్శించడం. దీనినే బ్లాక్ టూరిజం లేదా తానే టూరిజం అని కూడా పిలుస్తారు. ఇది కేవలం చీకటి ప్రదేశాల సందర్శన మాత్రమే కాదు, మన చరిత్ర పట్ల విజ్ఞానం కోసం చేసే ప్రయాణం. ఇది మనకు మానవ జీవిత విలువలు, శాంతి, ఓర్పుపై అవగాహన పెంచుతుంది. ఈ తరహా ప్రయాణాలు కొన్ని చోట్ల సాహసోపేతంగానూ ఉంటాయి. అందుకే ఆసక్తి ఉన్నవాళ్లు కలిసి ఓ బృందంగా వెళ్లి వస్తూ ఉంటారు. హైదరాబాద్లోని గోల్కొండ కోట, గుజరాత్లో సబర్మతి జైల్, ఉత్తరప్రదేశ్లో చౌరీ చౌరా స్మారకం, భోపాల్లో గ్యాస్ ట్రాజెడీ, చుట్టుపక్కల ప్రదేశాలకు డార్క్ టూరిజం పర్యాటకులు వెళ్తున్నారు. కొన్ని చోట్ల డార్క్ టూరిజంతో పాటు ప్రకృతి, సంస్కృతి కలిసి పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయి. దట్టమైన అడవులు, జలపాతాలు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.